మనసు పూర్తిగా వచ్చేది జగన్ గారి కోసం. మేము ఏదైనా జగన్ గారి కోసమే పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదు, ఒక భస్మాసుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాలు ఆడు భస్మాసుడే కదండి. ఆడు భస్మాసుడు కాబట్టి ఉన్నవాడు కూడా భస్మాసుడు అనుకుంటున్నాడు. అర్థమవుతుందండి. ఏమంటే పేదవాడిని తొక్కి ఉన్నవాడిని లేపినోడు చంద్రబాబు నాయుడు. అదే ఉన్నవాడిని తొక్కి పేదవాడిని లేపింది జగన్. ఇదండి. ఎందుకంటే తండ్రి ఆశయాల్లో అడుగులు నడిచేది జగన్మోహన్ రెడ్డి. తండ్రి ఆశయాల్ని కూడా చేత్తో పట్టుకుని నడిచేది జగన్మోహన్ రెడ్డి అండి. ఏళ్ళ కుల వ్యవస్థ చేసేది తెలుగుదేశం పార్టీ. కుల వ్యవస్థ తెలుగుదేశం పార్టీ అండి. నీకు 14 సంవత్సరాల పరిపాలనలో పేదవాడు ఎవడన్నా బాగుపడింది? ఎవడ పిల్లలండి ఇంగ్లీష్ మీడియం చదివింది? ఎవడ పేద పిల్లలకండి ప్రియోజనం వచ్చింది? ఎవడికి వచ్చిందండి? ప్రతి కోటేశ్వరుడు పిల్లలే బాగుపడ్డారు. ప్రతి కోటేశ్వరుడే బాగుపడ్డాడు తప్ప పేదవాడు ఎవడన్నా బాగుపడ్డాడండి? ఎవడన్నా? ఇవాళ ఒక ముద్ద తిన్నా, విద్యార్థులు చదువుకున్నా, స్కూల్ డెవలప్మెంటు లేదంటే వగేరా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు యువత నెంబర్ 1 లీడర్. ఈ పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా దుమ్ములంటోళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు. అర్థమైందా? సింహం ఎప్పుడు కూడా ఒక అడుగు వెనక్కేసిందంటే 4 అడుగులు ముందుకెద్దని అర్థం. అలా జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా 4 అడుగులు ముందే ఉన్నారు. ఈ ఉన్న వాళ్ళందరూ కూడా వేస్ట్ అండి. ఈ 14 సంవత్సరాల పరిపాలన చేశాడంటే ఒక పేద విద్యార్థికి ఏం చేశాడండి? ప్రయోజనం ఏం చేశాడండి? పిల్లల కాలేజీ ఫీజులు ఏం చేశాడండి? ఎవరికైనా ఒక్కొక్క అరగజం సెంటు భూమి ఇచ్చాడు? ఎవరికైనా ఇల్లు కట్టుకుంటాక మధ్య తరహాతో ఓడికి ఆశయం ఏంటండి? ఇల్లు జీవితకాలం ఆశయం ఏదైనా ఉందంటే అది ఇల్లు. అది ఎవరు నెరవేర్చారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం పేదవాడి ఒక కళ నెరవేర్చాడండి. ఇంతకన్నా కావాల్సింది ఏమని చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా స్కూల్లో, బోర్డు స్కూల్లో కానీ లేకపోతే హై స్కూల్లో కానీ ఎప్పుడైనా ఒక టాయిలెట్ క్లియర్గా ఉందా? శుభ్రంగా ఉందా? లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కటి కూడా స్కూళ్ళు కానీ, టాయిలెట్లు కానీ, పిల్లలకు భోజనం కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, టై కానీ, షూ కానీ ఇవన్నీ ఎప్పుడైనా 14 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు ఇచ్చాడా? ఇవ్వలేదు కదండి. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పేద విద్యార్థుడికి ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఈ మొన్నాడు మీటింగ్ కట్టిన రోజుని చంద్రబాబు ఒక విషయం చెప్పాడండి. ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. మరి ఇవాళ ఏ కంట్రీ అయినా కావాల్సిన విద్య ఏంటండి? ఇంగ్లీష్. అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ప్రతి ఒక్క పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలనే ఒకే ఒక సంకల్పంతో ఇవన్నీ కూడా చేశారండి. ఆ ఘనత ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి అండి. ఈ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే అసలు ఆ పవన్ కళ్యాణ్ అన్నవాడికి ఒక క్లారిటీ ఉందా? ఎక్కడన్నా క్లారిటీ ఉందా? ఎన్నిసార్లు ఎన్ని పార్టీలకు మద్దతు ఇస్తాడండి? అది ఒక మాటలో చెప్పుకోవాలంటే మనం బైపాస్ మీద నుంచి శనక్కాయలు అమ్ముకుని ఏ టైప్ ఎలాగుందో పవన్ కళ్యాణ్ టైప్ కూడా అదే ఉందండి. దానికి మనం ప్రత్యేకంగా దీన్ని విమర్శించి చెప్పే పని లేదు. అలాగని ఇప్పుడు ఈ ఎలక్షన్ వస్తుందండి. దీంట్లో ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. 100 మంది ఉన్నారు సార్. 100 మందిలో 10 మంది అటు ఉంటారు, 90 మంది ఎటు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడానే ఉంటారు. 10 మందిలో ఒరిగిది ఏముండదండి. అంతేగాని నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఏమండి ఉంటుందండి. ఈ మేము ఇంచుమించు దగ్గరగా మా నిడదోలు మండలం నుంచి 20,000 మంది వచ్చామండి. 20,000 మంది కూడా ఏ ఒక్క చిన్న రూపాయి కానీ లేకపోతే వేరే దానికి పలావులు పడి మేము రాలేదండి. ఏమండి చంద్రబాబు నాయుడు కొట్టింది పేదల కడుపండి. అదే జగన్మోహన్ రెడ్డి నింపింది. ఎవరినో తెలుసండి? పేదల కడుపు నింపాడండి. ప్రజల నీడ చూశాడండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఆయన అంటుంటారండి ఈ చంద్రబాబు నాయుడు లేదండి. ఏమండి దమ్మున్నవాడు ఎవడైనా సరే సింగిల్గా రావాలండి. అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమండి. ఒక పవన్ కళ్యాణ్ సింగిల్గా రాలేడండి. అలాగే ఒక చంద్రబాబు నాయుడు సింగిల్గా రాలేరండి. తెలుసండి. పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరవేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు ఇస్తున్నారు. ఏమండి పులివెందులు పక్కన పెట్టండి. చంద్రబాబు కంచుకోట ఏ ఊరండి?
కుప్పలోకి వెళ్ళమనండి. పులివెందుల దగ్గర కిందండి బాబు. ఇప్పుడు ఒక ఏరియాలో పులి ఉందనుకోండి, మనం వెళ్తామా? వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి. ఈడ కుక్కలు ఎలాగ వెళ్తాయండి? అక్కడ పందులు వెళ్తాయా? వెళ్ళాం. పులేనండి. ఎప్పుడు కూడా పులే గెలుతుంది. పులి వెనకాల మాలంటూ సైన్యం ఉందండి. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఒక సైన్యం పనిచేస్తుంది. సైన్యమే ఆయన గెలిపించుకుంటుంది. మళ్ళీ అధికారంలో కూడా జగన్మోహన్ రెడ్డి అండి. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఆల్రెడీ జనాల్లో క్యాన్సర్ గడ్డను కోసేశారండి. క్యాన్సర్ గడ్డను కోసేసి చంద్రబాబు అనే క్యాన్సర్ గడ్డను కోసేసి తొలగించేసి ఆరోగ్యమనే జగన్ని మనసులో నింపేసుకున్నారండి. 4 సంవత్సరాలు మనసులో నింపేసుకున్నారండి. మీరు అన్నది కరెక్టేనండి. క్యాన్సర్ గడ్డ 14 సంవత్సరాలు అనుభవించామండి. ప్రతి ఒక్క సైనికుడు అనుభవించాడు, ప్రతి ఒక్క పౌరుడు అనుభవించాడు, ప్రతి ఒక్క పేద విద్యార్థి అనుభవించారండి. ఆ క్యాన్సర్ అనే గడ్డని తొలగించేసి పక్కన పాడేసి ఆరోగ్యం అనే పరిస్థితిని మేము మనసులో ఇనిపం చేసేసుకుని మా ప్రతి నరం ప్రతి ఒంటిలో ఉన్న ప్రతి రక్తపు సుక్క కూడా జగన్ 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 జగన్. మా గుండె కొట్టుకునేది కూడా జగన్. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా లక్ష్యంగా అంటున్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండి, అసలు మీరు అడుగుతున్నా మాకు పెద్ద జోక్గా ఉందండి. అది అసలు పవన్ కళ్యాణ్ అంటేనే మాకు పెద్ద జోక్ అండి. అది మాకు పవన్ కళ్యాణ్ అనేవాడే పెద్ద మాకు లెక్కలో లేడండి. అసలు పవన్ కళ్యాణ్ ఏంటండి? మాకు క్లారిటీ ఉందా? అసలు క్లారిటీ ఉందా? ఇప్పుడు ఎలక్షన్ ఆల్రెడీ 26, 27 ఎలక్షన్ కూడా ఉందండి. పవన్ కళ్యాణ్ అన్నవాడు నేను పలానా దగ్గర ఇంతమందిని క్యాండిడేట్లు నేను పెట్టాననే క్లారిటీ అడిగలేదండి. మీరు పదే పవన్ కళ్యాణ్ అంటే అసలు మాకే సిగ్గేస్తుందండి బాబా ఆ మాట మేము మాట్లాడుకుంటాం. 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఎందుకని ఒంటరి పోటీ చేయలేకపోతున్నారు? నేను ఇందాక అదే చెప్పాను సార్, మీకు అర్థం కావట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ అన్నవాడికి ఒక క్లారిటీ ఉండి నేను పలానా నియోజకవర్గంలో పలానా క్యాండిడేట్ని ఇంతమంది పలానా నిర్ధారించాడండి ఇప్పుడు వరకు. ఎందుకంటే ఆడిగే క్లారిటీ లేదండి. నా చూడ మనకు అనవసరమండి అవన్నీ ఇవి వద్దండి. ఎందుకంటే ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి? మీరు నన్నే కాదు ఎవరిని ప్రశ్నించినా ముఖ్యమైన అతీతమైన క్యాండిడేట్ ఎవరంటే వైఎస్ జగన్ గారేనండి. ఇప్పుడు ఎక్కడో మీటింగ్ పెట్టాడు మన చంద్రబాబు నాయుడు. మీరు అన్న మాటే పలవాపట్లో మనిషికి 500, సాయంత్రం క్వార్టర్ మందు. ఇది మా పరిపాలనలో కనపడదండి ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్ కావాలని వచ్చేవాళ్ళే. దేనికి ప్రయోజనం పడే వచ్చే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇతర ఉన్నవాళ్ళు కూడా ఎవరు కూడా దేనికోసం ప్రయోజనాలు పలికిన మనుషులు కాదండి. మాకు కావాల్సింది మా జగన్. జై జగన్.